అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా అటు కడప జిల్లా వ్యాప్తంగా సమ్మె బాట గత 20 రోజులకు పైగా సమ్మె బాట పట్టిన పరిస్థితి. అయితే మరోవైపు అటు ప్రభుత్వం దిగిరాకపోవడంతో కూడా ఆందోళన తీవ్రతరం చేసే దిశగా కూడా అంగన్వాడీ కార్యకర్తలు అడుగులు వేశారు. అందులో భాగంగానే కలెక్టరేట్ ఎదుట గత 3 రోజులుగా కూడా రిలే నిరాహార దీక్షలకు పూనుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిపైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఓ రకంగా బెదిరింపులకు పాల్పడే ధోరణి అవలంబిస్తున్నటువంటి ఆరోపణలు అంగన్వాడీ కార్యకర్తల్లో బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు అంగన్వాడీ యూనియన్ నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ చెప్పండి. అసలు పేరు ఎస్ మంజుల నా పేరు. అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు. ఈరోజు అంగన్వాడీ సమ్మె బాట బట్టి 28 రోజులైంది. రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి 3వ రోజు కడప జిల్లాలో, అన్ని జిల్లాలలో కూడా 6వ తేదీ నుంచి స్టార్ట్ అయినాయి. ఈరోజు ప్రభుత్వము అంగన్వాడీల పైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య, అసలు హేమైన చర్య, సిగ్గుమాలిన చర్య. ఇది ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఇది అత్యవసర సేవల్లోకి అంగన్వాడీలు తీసుకొచ్చి ఈరోజు అంగన్వాడీల పైన ఎస్మా చట్టం ప్రయోగించడం అనేది ప్రభుత్వ చేతగానతనానికి నిదర్శనము. ఈరోజు మేము డిసెంబర్ 12వ తేదీన సమ్మెలోకి వచ్చినాం. 2 నెలలకు ముందు సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఆ రోజు గుర్తులేదా ప్రభుత్వానికి ఎస్మా చట్టానికి వర్తిస్తాం మేమని చెప్పేసి, ఇది అత్యవసర సేవ అని చెప్పేసి ఎందుకు ప్రభుత్వం మమ్మల్ని పిలిచి చర్చలు సఫలం చేయలేకపోయిందని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఈరోజు అత్యవసర సేవలు అని చెప్తా ఉన్నటువంటిది 27 రోజుల తర్వాత ఈరోజు ప్రభుత్వానికి గుర్తొచ్చినామా అని చెప్తున్నాం. ఈరోజు 1,06,000 మంది రోడ్ల మీదకి వచ్చి అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు కుటుంబాలను వదిలేసి భర్తను పిల్లలందరినీ వదిలి వాళ్ళు ఈ నిత్యావసర ధరలు పెరిగినాయి, ఈ ధరలకు అనుగుణంగా మీరు చెప్పినటువంటి హామీ నిలబెట్టుకోండి అని చెప్పేసి మేము రోడ్ల మీదకి రావడం జరిగింది. 32 లక్షల మంది ఈరోజు లబ్ధిదారులు నష్టపోతా ఉన్నారు. వాళ్ళకి పౌష్టికారం అందలేదంటే పూర్తిగా 100% ప్రభుత్వమే దీనికి కారణం అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఇప్పటికైనా బెదిరింపు ధోరణులు మానుకొని వేషజాలాలకు పోకుండా అంగన్వాడీ రాష్ట్ర నాయకులను పిలిచి ఈ సమస్యను పరిష్కారం చేసి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే ఇలాంటి ఎస్మాలు ఇవన్నీ మాకేమి ఇలాంటి ఊకదంపుడు భయాలకు, ఉడత ఊపులకు, తాటాకు చప్పులకు అంగన్వాడీలు బెదిరే ప్రసక్తే లేదు. ఇంతకింత ఉధృతం చేస్తామే తప్ప అవసరమైతే ఆమరణ కూడా కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వాన్ని ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించకపోతే మాకు డెడ్ లైన్ పెట్టి 5 లోపల 9 లోపల చేరాలా, 9వ తేదీ లోపల లేదంటే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని ఒక పక్క ప్రభుత్వం మమ్మల్ని భయపడిస్తా ఉంది అంగన్వాడీలను. ఈరోజు మేము చెప్తా ఉన్నాము, నెల తర్వాత ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వం ఉండాలా లేదా అని చెప్పేసి అంగన్వాడీలే నిర్ణయిస్తారు. మా సమస్యలు పరిష్కారం కాకపోతే అంగన్వాడీలే ఈ ప్రభుత్వానికి పాడగట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక రకంగా ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లను మీరు మూసివేసిన తర్వాత సచివాలయ సిబ్బందితో తెరిపించడానికి ఎలా చూడొచ్చుంటారు? ఈరోజు పౌరుషంగా వెళ్ళి అంగన్వాడీల మీద ఏదో విజయం సాధించినాము అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం కోసమే అర్ధరాత్రి లక్షల రూపాయల జీతాలు వచ్చే ఉద్యోగస్తులను ఎండిఓ అయితేనేమి, ఎంఆర్ఓ గారు అయితేనేమి, మహిళా పోలీసులు అయితేనేమి, పంచాయతీ సెక్రటరీలు అయితేనేమి వీళ్ళందరితో అర్ధరాత్రి పూట దొంగల్లాగా వెళ్ళి తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలు తెరవడం అయితే జరిగింది. కానీ ఒక్క రోజు కూడా ఈ 28 రోజుల్లో ఒక్క పిల్లాడిని కూర్చోబెట్టి సజావుగా అంగన్వాడీ కేంద్రాన్ని నడిపి వాళ్ళకు ఒక వండి వార్చి వడ్డించిన పాపాన పోలేదు. పౌష్టికారం ఒక్కరికి కూడా అందించలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క అంగన్వాడీ కేంద్రంలో కూడా విధులు నిర్వహించలేదు. కేవలం ఉత్సవ విగ్రహాల్లాగా వాళ్ళు తాళాలు పగలగొట్టి మహిళా పోలీసులు కూర్చొని ఫోటోలు తీసుకొని వస్తున్నారు. కనీసం 28 రోజులు కసువుడ్చే దిక్కులేరు అంగన్వాడీ కేంద్రంలో. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాలి, గమనించాలి. అన్నీ వాళ్ళకి తెలుసు. కాకపోతే మమ్మల్ని భయభ్రాంతులకు చేసి దౌర్జన్యంగా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాకపోతే అంగన్వాడీలను ఎప్పుడు కూడా దౌర్జన్యంగా తీసుకోలేరు. మా సమస్యలు పరిష్కరించి న్యాయమైన పరిష్కారం మేము ఈరోజు 26,000 కనీస వేతనం అడుగుతా ఉన్నాం. అంత లేదు ప్రభుత్వం దగ్గర అని చెప్తా ఉన్నారు. కనీసం మీరు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పినటువంటి మాటను, తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు ఇస్తామన్నటువంటి మాటను నిలబెట్టుకోమని చెప్పేసి ఇప్పుడు మేము అంగన్వాడీలు అందరం కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సమ్మె విరమించే ప్రసక్తే లేదు. మా డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరిపినప్పటికీ కూడా అసలు ఎందుకు పరిష్కారానికి నోచుకోలేదు? అంటే మీరు ఒకవైపు వేతనానికి సంబంధించినటువంటి విషయంలో కూడా స్పష్టత లేని పరిస్థితి ఎలా ఉంది? అసలు మొండి వైఖరిగా ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో. చర్చలు జరిపి మంత్రులకు అసలు ఏ విధంగా ఎట్లా చర్చించాలా, వీళ్ళకు భవిష్యత్తులో వీళ్ళ కార్యాచరణ ఏంది, వీళ్ళకి ఎంత ఇవ్వాల జీతం అనేది కూడా వాళ్ళకు ముందు అసలు వాళ్ళకు తెలియదు. అంగన్వాడీ వ్యవస్థ అంటేనే వాళ్ళకి తెలియదు ముందు. ఎందుకంటే మా మంత్రి గారు ఉన్నారు ఉషా శరణ్శ్రీ గారు, ఆమెకు అసలు మా చర్చలకే ఒకసారి వచ్చింది, మళ్ళీ తర్వాత రాలేదు. అంగన్వాడీ వ్యవస్థ ఇంతుందా, అంగన్వాడీ వర్కర్లకు ఇదే అనేది కూడా ఆమెకు తెలియదు.
వచ్చిన తర్వాత చీరలకి ఇంత ఇచ్చాము, మొబైల్స్కి ఇంత ఇచ్చాము, వచ్చేసి వాటికి ఇంత ఇచ్చాము, వీటికి ఇంత ఇచ్చాము డబ్బులు అని చెప్పుకుంటుందే కానీ మాకు కనీస వేతనం ఎంత ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది, ఏ విధంగానే ఆలోచన పరిజ్ఞానం కూడా లేదు మా మంత్రి గారు. ఆమె కూడా ఆడవారే కదా. ఏ విధంగా ఆడవాళ్ళు ఈ విధంగా 28 రోజులైంది ఇప్పుడు రోడ్డు పైకి వచ్చి 28 రోజుల నుంచి ఈ విధంగా కష్టపడుతున్నారు, ఎండలో ఉండారు, మనం ఏసీలలో ఉన్నాము, వాళ్ళ సమస్య ఏంది, చర్చలకు 3 సార్లు పిలిచినాము, పరిష్కారం కాలేదు, తర్వాతైనా పిలుస్తాము, ఏదో ఒక రకంగా వాళ్ళకు సర్ది చెప్పుకుందామనే మాట వాళ్ళకు రానేలేదు. మంత్రులకు ఉన్నారు సలహాదారులు. ఎందుకు ముఖ్యమంత్రి గారికి సలహాదారులు 45 మంది ఉన్నారు. అంగన్వాడీ వ్యవస్థలో ఈ విధంగా కష్టపడుతున్నారు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కు ఏ రకంగా అనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఏ త్రోవలో ఇప్పుడు అస్మా పెట్టారు, ఎస్మా పెట్టారు. ఇంకా ఎన్ని ఉన్నాయో ఇట్లాంటివి జీవోలు ఎన్ని ఉన్నాయి, ఎతుకులాడుకొని అంగన్వాడీ వర్కర్ల పైన ప్రయోగం చూపించుకొని ఏదో రకంగా ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్న డాక్టర్లు కూడా ప్రయోగాలు చేస్తున్నారు కదా. ఆ విధంగా అంగన్వాడీల పైన రుద్ది చేసి ఎన్నో జీవోలు రూపొందించుకోమని మేము దానికి సిద్ధంగానే ఉన్నాము. అంగన్వాడీ వర్కర్కు కనీస వేతనం 26,000 వచ్చేంత వరకు, మినీ వర్కర్లు మెయిన్ చేసేంత వరకు, నెలలో 45 రోజులు వేసవి సెలవులు జీతంతో కూడిన వేసవి సెలవులు ఇచ్చేంత వరకు మేమైతే పోరాటం అయితే ఆగము. ఇప్పటికీ రిలే దీక్షలు వచ్చేసి ఈ జిల్లాలలో 3వ రోజు, రాష్ట్రంలో 4వ రోజు. మేము ఇప్పటికైనా మమ్మల్ని గుర్తు పెట్టుకొని చర్చలకు పిలిపించి మాకు సమ్మతించిన విధంగా మా ఏర్పాటు చేసే తప్ప మేము ఈ సమ్మె విరమించేది లేదు. శాంతియుతంగా చేస్తున్నాము. అగ్గిలో ఆజ్యం వస్తున్నారు, తాళాలు మొదలుకొట్ట 2వ రోజే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము, ప్రత్యామ్నాయంగా నియమిస్తామని చెప్పేసి చెప్పినావు. ఇప్పటికి ఎన్ని రోజులైంది? 28 రోజులైంది. ఏం చేయగలిగినావు? ఏ విధంగా చేయగలిగినావు? మమ్మల్ని ఎలా అడ్డుకోగలిగినావు? బందోబస్తు పోలీసుల్లో పెట్టుకున్నావు, ఎక్కడ వాళ్ళను అక్కడ అడ్డగించుకుంటున్నావు. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా, మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా పర్మిషన్ లేకుండా చేస్తున్నావు. ఎందుకు? ఇటు సిగ్గులేని వ్యవస్థలో ఈ విధంగా ఆడవాళ్ళని నడి రోడ్డు మీద పెట్టి ఆడకూతులను ఈ విధంగా ఉసురు పోసుకుంటున్నావు. నువ్వు ఏ విధంగా బాగుపడతావు కూడా. మళ్ళీ ప్రభుత్వం ఉంటే మేమే వస్తామని చెప్పేసి మీరు బల్లగుద్ది చెప్పుకుంటున్నారే, ఏ విధంగా మీరు రాగలుగుతారు? ఎట్లా రాగలుగుతారు అని కూడా మేము కూడా అడుగుతున్నాం. మా కనీస వేతనం చట్టం తీసుకొచ్చేంత వరకు మీరు చరిత్రలో నిలబడిపోవాలి అనుకుంటే గిన అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం చట్టం తీసుకొని వచ్చి నువ్వు అమలు చేయాలి. ఏ విధంగా అయినా కూడా నువ్వు చేస్తేనే అప్పుడు నువ్వు నిన్ను ఎక్కించిన గద్దెకు నువ్వు న్యాయం చేయగలిగిన వాడివైతావు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయ గంగావతి. మీరు చెప్పండి, ఎస్మా ప్రయోగాన్ని ఎలా చూడొచ్చు? అసలు ఎస్మా పరిధిలోకి మీరు వస్తారా రారా? హలో జగనన్న గారు, మీకు కోటి వందనాలు. మేము వచ్చి ఇప్పుడు 28 రోజులు అవుతుంది సమ్మె మొదలుపెట్టి. మేము శాంతియుతంగా చేస్తాము. మీ ఆస్తులు కానీ ఏది కానీ మేము నటం చేయలేదు. మీరు ఒక్క నిమిషము మా మీద ఎస్మా ప్రయోగించడానికి ముందు మీ లాయర్లను అడిగి కనుక్కోండి. ముఖ్యంగా మీ లాయర్లను, మీకు సలహాదారులు ఇస్తారు కదా, వాళ్ళని అడిగి కనుక్కోండి. మా మీద ఎస్మా ప్రయోగం చేయాలంటే మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులమై ఉండాలా, ఖచ్చితంగా 38,000 జీతం అయి ఉండాలా. మీరు 38,000 జీతము ఇచ్చి గవర్నమెంట్ చేసి మళ్ళీ ఎస్మా ప్రయోగించుకోవచ్చు. మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం దానికి. హలో అన్నగారు, మీకు ముఖ్యంగా చెప్తాను, మీరు పాదయాత్రలో చేసి ఎలక్షన్లకు ముందు గెలిచక ముందు పాదయాత్రలో చేసినప్పుడు అంగన్వాడీ టీచర్ల దగ్గరికి వచ్చి మీరు ఏం చెప్పినారు అన్నగారు? మీకు న్యాయము, అతను గురాలతో కొట్టించినాడు, నీళ్ళతో కొట్టించినాడు, నేనైతే మిమ్మల్ని అక్క చెల్లెళ్ళను కాపాడుకుంటామా కడుపులో పెట్టుకొని అని ఆ రోజు మీరు చెప్పిన మాటే ఈరోజు మేము మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చినాము. మిమ్మల్ని 45 సార్లు మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి లెటర్లు ఇవ్వడం అన్నీ జరిగినవి. అయినా కానీ మీలో చలనం లేదు. మీ మంత్రుల కాడ కానీ ఎమ్మెల్యేల కాడ కానీ ఒక్కరో అంగన్వాడీల మీద జాలి కనికరం అనేటే లేవు. అవి పక్క నిరూపించుకుంటున్నారు. అన్న జగనన్న, మీకు నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు చెప్పేది ఎస్మా ప్రయోగానికి అంగన్వాడీ టీచర్లు అర్హులు కాదు, మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తులే అర్హులు. అది మీకు తెలుసో లేదో లాయర్లను అడిగి కనుక్కోండి. మేము ఆల్రెడీ లాయర్లను చదివిన వాళ్ళం కానీ అంగన్వాడీ టీచర్లుగా వర్క్ చేస్తున్నాము. అన్న, మీరు ఇప్పుడు చెప్పింది 6 నెలల పిల్లల చేతికి గిలకిచ్చే గోడకేసి ఎట్లా కొడతాడో మీకు పదవి ఇచ్చింటే అందరినీ అన్ని శాఖలను రోడ్లో అట్లా కొడతారు, రోడ్లో వేసి మీ పోలీసుల చేత అట్లా కొట్టిస్తున్నారు. మీరు ఎస్మా ప్రయోగించడానికి చేసే చర్చలు అంగన్వాడీలకు కానీ చిన్న సమ్మె చేసే ఉద్యోగస్తుల గురించి ఒక్క నిమిషం ఆలోచించే మేము ఈరోజు రోడ్డు పాలు కాము. మా ఇళ్లలో అంగన్వాడీ సెంటర్లో హాయిగా ఉందుము. మీరు ఆలోచన చేయండి అన్న. మేమైతే ఎస్మా ప్రయోగించేదానికి అర్హులం కాదు. మీరు చేసేది తప్పు. అది ప్రజలుగా మేము తొందరలో 3 నెలల తర్వాత మీకు బుద్ధి చెప్తామని ఆలోచిస్తున్నాం. మీరు చెప్పండి, ఓ రకంగా ఏదైతే చర్చలు ఒక రకంగా ఫలప్రదం కాలేదు, అయితే ఈ నేపథ్యంలో ఈ సమ్మెని ఏ స్థాయిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? రేపటి నుంచి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అన్న,
ఈ రాష్ట్ర ప్రభుత్వము డిసెంబర్ 12 నుంచి ఈ ఉద్దుడికి 28 రోజులు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. బొత్స సత్యనారాయణ గారు అంటున్నాడు, ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ఆయన ఏమంటున్నాడంటే 11 డిమాండ్లు నెరవేర్చినాము, జీతం తప్ప. జీతం అయితే మేము 3 నెలల తర్వాత ఆలోచన చేస్తాము, మళ్ళీ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అడిగిన దానికి మేము డబ్బులు ఇస్తాము, మేము 26,000 ఇవ్వకుండా 18,000 ఇస్తామని అంటున్నాడు. ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం బుద్ధి లేకుండా మేము అడుగుతున్నాం, సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఏమన్నా మేము ఆ రోజు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అడిగాము, ఆ రోజు నువ్వు హామీ ఇచ్చావు, అది నెరవేర్చవయ్యా అంటే అక్క చెల్లెలమనంతా 28 రోజులు అయితే మా గోడు వినిపించుకోకుండా ఎస్మా చట్టం అంట, ఉగ్మా చట్టం అంట పెట్టి అంగన్వాడీ రోడ్డు మీద దించి మా మనోవేదన ఆడుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగానే బుద్ధుండి ఆలోచన చేసి అంగన్వాడీలను సార్లుకున్న చర్చలు పిలిపించినా కూడా వాళ్ళు పబ్లిసిటీ, సాక్షి పేపర్లు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప అంగన్వాడీ కార్యకర్తల మీద జీతాలు పెంచడం మొండి వైఖరి అవలంబిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఈ నిన్న మొన్న ఎస్మా చట్టం పెట్టినా కూడా అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 2 నుంచి ఎలా సమ్మె చేస్తున్నారో ఇప్పటికీ 28 రోజులు అయినా కూడా అతి ఉత్సాహంగా కూడా సమ్మెలో అందరూ పాల్గొంటున్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు. ఆయన ఇప్పటికైనా ఆయన జారీ చేశాడు, ఈరోజు సాయంత్రం కల్లా అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ కావాలని. మేము దీనికి అంగన్వాడీ కార్యకర్తలు కానీ హెల్పర్ అదరము బెదరము. ఎన్ని చట్టాలు పెట్టినా ఎన్ని పెట్టినా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాట్యుటీ మని. ఆయన ఏమంటారంటే సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకోండి, ఆయన బుద్ధి ఉందని మేము అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారికి. కొద్దిగా చలం అంగన్వాడీల మీద కనికరం చూపించి చర్చలు పిలిపించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాలి. ఇప్పటికన్నా ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసిందంటే దాడి ఎట్టయినా అంగన్వాడీ టీచర్లను బెదిరించి సెంటర్లు నడపాలని ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అయినా కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ హెల్పర్లు కానీ వాళ్ళ సచివాలయ సిబ్బంది దించినా కూడా ఎక్కడే కానీ ఏ కార్యకర్త కానీ అదరలేదు బెదరలేదు. ఎన్ని చట్టాలు పెట్టినా కూడా దాన్ని ఉల్లంఘించి సమ్మెలో ఉత్సాహంగా ఈరోజు 3వ రోజు మేము రిలే నిరాహార దీక్ష తీస్తున్నాము. రేపటి నుంచి ఇంకా మేము కార్యాచరణలో ఉద్భుతంగా చేస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఒక రకంగా కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు చర్చల పేరిట కాలయాపన చేస్తుంది, ఎలా ఉండబోతుంది చెప్పండి. మేము ఇప్పటికి 28 రోజులు అవుతా ఉంది. మేము ఇంకా ఉధృతం చేస్తామే తప్ప మేము తగ్గేది లేదు. ప్రతి ఒక్కరము అందరము స్కూళ్ళు మూసేసి సచివాలయాలు బిగాలు పగలగొట్టినా కూడా మా సెంటర్లకు మేమైతే అదరలేదు. అందరము వస్తున్నాము, ప్రతి ఒక్కరము పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము ఇంకా ఉధృతం చేస్తామే తప్ప మేము తగ్గేది లేదు. కానీ మేము అడిగిన 3 డిమాండ్లు ఒప్పుకునేంత వరకు మేమైతే తగ్గము. మేము ప్రతి ఒక్కరము వస్తాము. ఇక్కడ సచివాలయాలు వచ్చి వాళ్ళు పంచుకుంటున్నారు అనేసి వాళ్ళకు చేస్తున్నారు అనేసి అంటున్నారు. ఏదో 1, 2, 3 పంచుతున్నారే తప్ప ఏ ఒక్కటి కరెక్ట్గా జరగడం లేదు. సెంటర్లన్నీ బూజు బట్టి దుమ్ము బట్టి నాశనం అయిపోయిండాయి. మీరు దాన్ని అర్థం చేసుకొని మాకు కావాల్సిన మా సమస్యలను పరిష్కారం చేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని మేము అడుగుతున్నాము. మీరు సమస్యలు పరిష్కారం చేయకుండా ఇలాగే ఉంటే గన ప్రతి ఒక్కరము ఇలాగే సమ్మెలో కొనసాగుతాము. మేము సమ్మె కొనసాగిస్తాము, ప్రతి ఒక్కరము వచ్చేలాగా చూస్తాము, ఇంకా ఉధృతం చేస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా చేసినైతే ఇంతవరకు ఏ ప్రభుత్వము ఈ విధంగా 28 రోజులు కూర్చోబెట్టలేదు. కానీ 1 రోజు 2 రోజులు మేము సమ్మెలో దిగినాము, మాకు సమస్య పరిష్కారం అవుతా ఉండింది, మేమందరము విధుల్లోకి వెళ్తున్నాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది మొండి ప్రభుత్వము. 28 రోజులైనా ఆడవాళ్లను రోడ్ల మీద కూర్చోబెడుతున్నారు. ఇంతవరకు ఏ సమస్యను పరిష్కారం చేయలేదు. కానీ 10 డిమాండ్లు చేసినాము అని అంటున్నారు. 10 డిమాండ్లు ఏం చేసినారు? మాకు కావలసిన డిమాండ్లు ఒక్కటి కూడా చేయలేదు. మా 3 ప్రధానమైన డిమాండ్లు చేస్తేనే మేము సమ్మెను విరమిస్తాము, లేకపోతే విరమించేది లేదు. ఏదైతే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా 28 రోజులుగా సమ్మె చేస్తున్నప్పుడు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేని పరిస్థితి. మరోవైపు అధికారులు కూడా ఈ విషయంపైన చర్చలు జరపడం లేదు, చర్చల పేరిట కాలయాపన చేస్తున్నటువంటి విషయాన్ని చెప్తుంటే, మరోవైపు ఏదైతే రానున్న రోజుల్లో ఏదైతే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, లేని పక్షంలో మాత్రం ఆందోళన తీవ్రతరం చేస్తాం. అందులో భాగంగానే రేపటి నుంచి కూడా జైలు బోరో కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కలెక్టరేట్ నుంచి.